తెలంగాణలో భారీగా ఉందంటండి చలిగాలులు. ఉత్తరాది నుంచి శీతలగాలులు తాకిడి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎల్లో కాదు, ఎల్లో దాటి ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇష్యూ చేశారు. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ఉంటాయన్నమాట. ఎల్లో అంటే ఓకే, ఆరెంజ్ అంటే కొంచెం ఇప్పుడిప్పుడే సీరియస్ అవుతుంది అని అర్థం. దాదాపుగా మనకి తెలంగాణలో 10 జిల్లాల్లో 10 జిల్లాలే అనుకుంటా 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయంట. 10 అంటే 10 కన్నా తక్కువ ఉంది, అంటే చుక్కలు కనపడతా ఉంటాయి. చలి భయంకరంగా ఉంది సిట్యువేషన్. బయట పగలు కూడా చలిగానే ఉంటుంది. ఏందో మధ్యాహ్నం 2ంటికి ఒక పక్కన ఎండ తాట తీస్తుంది, ఓ పక్కన చలి కూడా చంపుతూ ఉంది. సాయంత్రం అయితే మరి 5 గంటల నుంచే చలి వస్తుంది, ఉదయం 9, 10ంటికి కూడా చల్లగానే ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఇళ్లల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే, హైదరాబాద్లో ఎవరు చేయరనుకోండి, గ్రామాల్లో ఏం చేస్తారంటే ఇళ్లల్లోనే చలిమంట వేసుకుంటూ ఉంటారు. అది కొంత ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చలిమంటతో దాని నుంచి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి అది పీల్చుకుంటే, అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో చలిమంట వేసుకోవటాలు, ఇళ్లలో చలిమంట వేసుకోవటాలు లాంటివి చేయకండి. ఎందుకంటే ఆ వాయువు పీల్చే కొందికి కొంత సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత నిద్రపోయినప్పుడు పొరపాటున అది ఏమైనా గాలికి ఎగిరిపడినా ఇళ్ళు అవి అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో గ్రామాల్లో ఉన్నవాళ్ళు అలాంటి పనులు చేయకండి. ఇక పెద్ద వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. సిట్యుయేషన్ బాగాలేదు, ఇంకా బాగా చలి పెరిగే అవకాశం ఉందంట. 10 కన్నా తక్కువ అంటే 6, 7 కూడా వచ్చే అవకాశం ఉందంట. ఈసారి హైదరాబాద్లో కూడా విపరీతంగా చలి ఉంటుంది. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలందరూ కూడా. దీంట్లో రాశారా, ఇదిగో 28 జిల్లాల్లో ఉంటుంది. సారీ, నేను ఇందాక 10 జిల్లాలు చెప్పాను. 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉందంట. తట్టుకోలేకపోతున్న వృద్ధులు, చిన్నారులు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో కనిష్టంగా 5.8 డిగ్రీలు అంటండి. వామ్మో, 5.8 అంటే ఇక చుక్కలు కనపడతాయి ఆల్మోస్ట్. మన ఈ జమ్మూ కాశ్మీర్లో 0 ఉంటుంది, 5 ఉంది ఇక్కడ. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం అత్యధికంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్లలో రికార్డ్, అంటే డిసెంబర్ 12న ఇంత తక్కువ నమోదు కావడం బద్దలైందంట. తెలియదుగా. దీంతోపాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా ఇదే తొలిసారట. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారులలో చలిగాలుల తీవ్రత మరింతగా ఉండడంతో వణికిపోతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. చర్మం పగుళ్ళు బారటం, కళ్ళ నుంచి నీళ్లు రావటం వంటివి జరుగుతున్నాయంట. రహదారులపై కూడా మంచు దుప్పటి కప్పుకుంది. నిన్న ఒక చోట ఏపీలో భారీ యాక్సిడెంట్ జరిగింది ఆ మంచు కనపడక. సో ఈ టైంలో తెల్లవారుజామున నైట్ టైమ్స్ జర్నీలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త. పొగమంచు భయంకరంగా ఉంటుంది. ఇళ్లల్లో ఉండే వాళ్ళకు కూడా ఫ్యాన్లా వేసుకోకుండా తలుపులు వేసుకొని కూర్చోవడం బెటర్. ముఖ్యంగా వృద్ధులపైన, చిన్నారులపైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కొన్ని రోజులైతే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.